Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. ఎక్కడికి చెప్తే కానీ రాబా. ఏరా నా కస్టమర్ ఎక్కించుకుంటావు? కోటింగ్ కావాలా? నీ కస్టమరా తల్లి? అవుమలా ఆపింది నన్ను, ఆగింది నువ్వు. తప్పైపోయిందమ్మా. నువ్వు ఆటో ఆపకుండా అతనితో భయిస్తావేంటి? ఎంత విచిత్రంగా ఉంది. నేనాపా బండే ఆగలే. ఈడ బ్రేక్ కొట్ట ఆడపోయి ఆగుద్ది. మన మాటకి మన బండికి బ్రేక్లే లేవు. చల్ చల్ జల్ది పోదాం. ఎక్కడికి? పైకా? నాకు ఇంకా అంత తొందర లేదు, ఇంకో ఆటో చూసుకుంటా. ఏంటి నకరాలు పోతున్నావు? మే కాన్ హే మాలూమ్? పంచాకుట్ట పహిల్వాన్ మా పెద్ద నాన్న, చింతల్ బస్తి దాదా మా చిన్నాన్న. చల్ చల్ నాతో లొల్లి చేయకుండా బండెక్కు, లేకపోతే కోటింగ్ అయిపోద్ది. అది కాదమ్మా, బ్రేకులు లేవట్టున్నావు. ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఆ కంపరోడు కడగవయ్యా. చూడు, దేశంలో అన్ని బళ్ళు బ్రేకులుండే కదా నడుస్తున్నాయి. కానీ 2 నిమిషాలకు ఒకసారి యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? అమ్మా, అది భయపెడుతున్నది. ఇదిగో నీ పెళ్ళంతాడు గట్టిదైతే నీకేం అవ్వదు, భయపడకు. ఇక్కడే ఆపు ఆపు. ఏమంటాడో ఏంటయ్యా ఎలా పడలేదు? పొద్దున్నే వచ్చి అద్దె అద్దె అని ప్రాణాలు తీయడానికి నీకు సిగ్గుగా లేదు? నాకెందుకు సిగ్గు? లక్షలు విలువ చేసే నా ఇల్లు నీ చేతిలో పెట్టుకుని 7 నెలల నుంచి అద్దె ఇవ్వకుండా తిప్పుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. 7 నెలలుగా అయింది, మరో 3 నెలలు పోనీ 10 నెలలు అవుద్ది, అప్పుడు చూద్దాం. 10 నెలలు అయిన తర్వాత రావడానికి నిన్నేం బిడ్డనగా ఇమ్మంటలేదు, నా అద్దె నాకు ఇమ్మన్నాను. ఇచ్చే. ఏంటి న్యూసెన్స్? ఇక్కడ ఎక్కువ గొడవ చేసేవంటే బొక్కలో దోయిస్తా. హోమ్ మినిస్టర్ది మనది ఒకే ఊరు తెలుసా? ఏంటి, నా ఇంట్లో అద్దెకుంటూ నేను అద్దె అడిగితే నీకు న్యూసెన్స్ గా ఉందా? నీతో నా గొడవ ఉంది, కానీ నువ్వు తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి. ఇల్లా? ఖాళీయా? అవును. అదంత సులువు కాదు. అద్దెకుండే వాళ్ళని కాపాడడానికి బోల్డ్ అన్ని రూల్స్ ఉన్నాయి. ఎల్లెళ్ళు. రూల్స్ ఉంటే ఉన్నాయి, నాకు కూడా రూల్స్ తెలిసి కోర్టుకు ఎక్కుతా. థ్యాంక్స్. ఎక్కువ హ్యాపీగా ఇంకో 10 ఏళ్ళు ఇంట్లో ఉండొచ్చు. అబ్బా చేయివయ్యా, బాత్రూమ్కి వెళ్ళాలి. ఇవాళ అటు ఇటు తెలిపాలి. ఏంటి తెలిపోవాలి? ఏంటి తేలాలి? ఏంటి తేలాలి? తెలగిపోయింది. రే దేవుడు, ఈయన కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. గేట్ అవతలికి ఇసిరేసి చేతులు కడుక్కురా. అద్దె కొట్టమే కాకుండా నన్ను కిరాయి మంచి చేత కొట్టిస్తావా? రే, దీనికి ఏ శిక్షణ తెలుసా? సెక్షన్ కిక్షన్ తెలియదు, మొత్తం యాక్షన్. పైసలు చెప్పవయ్యా. పైసలు దేవతమ్మా, నా ప్రాణం తీస్తున్నాను. అడుగుతాను, ఆ ఇల్లు నీదేనా? అవును, ఎప్పుడో చాలా చవకగా అద్దెకి తీసుకున్నాడు. అప్పటి నుంచి అద్దె పెంచడం, ఇల్లు ఖాళీ చేయడు. ఈ మధ్య ఆ అద్దె కూడా ఇవ్వడం లేదు. అడిగితే రౌడీ చేత కొట్టిస్తున్నాడు. ఏడోకో, నీకు అద్దె వసూలు చేయించాలో నీ ఇల్లు ఖాళీ చేయించాలో నాతో చెప్పు. నాకు ఇల్లే ఖాళీ చేయించాలి. అది నీ వల్ల అవుతుందా? అందుకు తగ్గ మనిషి నా దగ్గర ఉన్నాడు. ఇదేటమ్మా, ఆటో రివర్స్ లో వెళ్తుంది. దెబ్బకి బండి రివర్స్ లో వస్తుందంటే అది నా హీరో షాటే. మా గురువులో ఆ వేడి బాడీ ఉన్నాయి కనుకని నా బోటి అడ్రస్ లేని వాళ్ళంతా అతని నీడలో బతికేది. అయితే పోనీ అమ్మా, నేను కూడా మీ నీళ్ళలో బతుకుతా. అన్నయ్య ఆగు, కొత్తగా మా నేరేకి వచ్చినట్టున్నాడు, వదిలే పాపం. ఆ దెబ్బ పడితే చేస్తాడు. మా అన్నకి క్షమాపణ చెప్పుకో, చెప్పకపోతే నాలాగా ఉబ్బిపోతుంది బాడీ. మళ్ళీ మామూళ్ళు చందాలు అంటూ ఈ పేటకొచ్చావో బ్యాండ్ బద్దలైపోద్ది. సూపర్ సూపర్ సూపర్, పొద్దున డోస్ ఇచ్చేసావు, చాలా బాగుంది. ఈయనే రాజా, నా స్పేస్ కింగ్. నేను ఆటిన్ రాణి, వీళ్ళంతా జాకీలు. పొద్దున్నేలా వచ్చేసావు, ఏంటి కథ? నా కథ అంతా నీతోని. నువ్వు నాటు గేని. నువ్వు నా లైఫ్ కి బోర్వి. నేను నీకు ప్రేమగా కేసు తీసుకొస్తే బోర్ అంటావా? కేసేమిటి? చెప్తా, ముందు నా కమిషన్ తెలుసు. 1000కో ముద్దు చొప్పున ఈ కేసులో ఎన్ని వేలొస్తే నాకు అన్ని ముద్దులు ఇవ్వాలి. అన్నయ్య, బేరం కమిషన్ 2 బానే ఉన్నాయి. నోర్మయ్, ఈ ముళ్ళకంప బేరాలు నాకొద్దు. వద్దు. అమ్మ రాణి, సర్లే, నా కమిషన్ పక్క నుంచి ముందు పని చూడు. ఏంటయ్యా, ఏమైంది? తలకాయ అనుకున్నావా? మాంసం కొట్టే దిమ్మనుకున్నావా? ఆపరా ఆటోని. ఎవర్రా ఇక్కడ? ఏంటి
రౌడీని తీసుకొచ్చావా? అవును, ఇందాక నువ్వు కొట్టావుగా, ఇప్పుడు కొట్టు చూద్దాం. ఇందాకే కాదు, ఆటే మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ కొడతాను. ఏంటి అద్దడిగితే కొడతావా? కొడతావా? కొట్టరా, కొట్టు కొట్టు. ఒరే భీముడు, ఇందాక నుంచి చేతికి పని లేదని ఎడుతున్నావుగా, ఓ చూపు చూసుకో. రేయ్, నువ్వు నా లెవెల్ కాదురా, నిన్ను మా వాళ్ళు చూసుకుంటారు. రేయ్, వీడి నెత్తి మీద తబలా వాయించండి, నేను లోపలికెళ్ళి మృదంగం వాయించొస్తాను. తప్పుగా. రేయ్, ఆడు పోతున్నాడు, పట్టుకోరా. ఎవరు లోపల? రండి బయటికి రండి. అయ్యోరమ్మా ఎవరయ్యా నువ్వు? ఏంటి ఇది? ఎందుకే ఇలా పని కొడుతున్నావు? ఏం మిస్టర్ వాట్ ఇస్ దిస్? ఏయ్! ఆగవయ్యా. చెప్తుంటే వినిపించుకోవేంటి? అసలు ఎవరు నువ్వు? మీరెవరు? ఆ? ఓహో, మీరే నా పిచ్చేశ్వరరావు సంతానం. భారతదేశ జనాభా అంతా మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆ పిచ్చేశ్వరరావే మాకు ఇల్లు అద్దెకిచ్చాడు. అన్యాయం అన్యాయం. చూసావా రాజా ఈ ఘోరం? ఏమిటయ్యా ఘోరం? అసలు ఎవరు నువ్వు? ఆయన ఈ ఇంటి ఓనర్. ఈయన దగ్గర పిచ్చేశ్వరరావు అద్దెకి తీసుకుని మీకు అద్దెకిచ్చాడు. అయ్యో, సరిగ్గా టైంకి నీళ్ళు ఆగిపోయాయి. ఆంటీ, ఏంటో శబ్దం? ఆంటీ ఆంటీ కొంచెం పంపేస్తారా? ఆంటీ ఆంటీ సారీ అండి. ఏయ్, మా రాజా అన్నయ్య మీద చేసుకుంటావే? ఎన్ని కుంటిలని? ఏ, ఉండ్రా శివ, గాజు కాళ్ళు గుచ్చుకోకూడదని పక్కకు లాగినట్టు ఆమెకు తెలీదు. వదిలేరా. రే పిచ్చేశ్వరరావు, ఆ, ఇవాళకి ఇది చిన్న శాంపుల్. 2 రోజుల్లో నీతో పాటు వీళ్ళందరూ ఇల్లు ఖాళీ చేయాలి. చేయకపోతే చెయ్యకపోతే నీ మెదడు. నీకు పిచ్చెక్కించి పిచ్చి హాస్పిటల్లో చేరేటట్టు చేస్తాం. పదండ్రా. అమ్మో, ఇదేంట్రా అన్నయ్య పిడుగు దెబ్బ తిన్నాళ్ళ ఇలా ఉన్నాడు? పిడుగు దెబ్బ కదా, పిల్ల దెబ్బ. దెబ్బ గోం మీద కాదురా, ఉండి తగిలినట్టుంది. అబ్బని అమ్మని, కమ్మని దెబ్బ. ఎంత తీయగా ఉంది రోజమ్మ. అబ్బాయ్, నిన్నే. సీను అంత లేదురా. మరి ఎందుకు అలా ఉన్నావు? రే శివ, ఈ చలిమంట వేడిలో తొలి చూపుతోనే నచ్చిన పిల్లమెళ్ళలో ముడుముళ్ళు వేసి చలో బహార్ అని మనసు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళని నీతో డ్రీమ్ సాంగ్ పాడడానికి నేను రెడీ. చాలే, ఏమైంది? బ్యాటరీ డౌన్ అయిపోయింది. నేను ఫుల్ చార్జ్ లో ఉన్నా. నువ్వు అంటే ఆ తర్వాత ఆ పిల్లల్ని సాక్ష్యంగా పెట్టుకుని నువ్వు నా మెళ్ళు పసుపు తడగదు. హలో, ఏంటో లుక్స్? ఎవరితోనైనా డూయట్లు పాడేస్తున్నావా? అదేం కుదరదు. నీ డూయట్లన్నీ ఈ స్థలం అద్దెకు తీసుకున్నాను. ఎవడయ్యా నీకు అద్దెకిచ్చింది? నేను. ఎలా ఇస్తావయ్యా? ఎలా ఇస్తావు? ఏ అద్దెవాడివి నీకే అద్దెకిచ్చుకునే హక్కుంటే ఇంటి ఓనర్ నేను నాకుండదా? చూడు బాబు, ఇది సంసారంలో ఉండే ఇల్లు. ఇక్కడ బ్రహ్మచారులు ఉంటే మాకు ఇబ్బంది కదూ. ఆహా, అత్తమ్మ రోయ్. అబ్బా, అయ్యో, ఇదిగో అత్తమ్మ, నీకే కనుక కూతుందనుకో మరి రాజాకి పెళ్లి చేసాయి, ఫ్యామిలీ సెటప్ చేసుకుంటాను. అబ్బా, నీ పిండం పిచ్చుకలు కెట్ట అవే మాటలరా. అండాలం గారు, వాళ్ళతో గొడవ ఎందుకు మీకు? ఇలా రండి మీరు. ఏమయ్యా పిచ్చేశ్వరరావు, నువ్వు ఏమి మాట్లాడవేంటయ్యా? అదే చూస్తున్నా. ఈ దాదాగిరి ఏంటో తేల్చుకోవడానికి ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తా. అది పిలవక్కర్లేదు, మేమే వచ్చేసాం. సీన్ అయిపోయిన తర్వాత రావడానికి మేము సినిమా పోలీసులం కాదు, అందుకే మధ్యలో వచ్చేసాం. నా పేరు బిల్లా. నా పేరు రంగం. యా, అవి దొంగల పేర్లు కదయ్యా. అబ్బా, ఏదైతేనే దేవుళ్ళైతే క్రీటాలతో ప్రత్యక్షం అవుతారు, వీళ్ళైతే క్యాపులతో ప్రత్యక్షం అయ్యారు. అంతేగా తేడా. యా. ముందు వీళ్ళ సంగతి తెలుసండి. బిలా, ఇలా వచ్చావే? నమస్కారం సార్, మీకోసమే. అవును, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాం. ఈ బుక్ లో సంతకం పెడితే వెళ్ళిపోతాం సార్. ప్లీజ్. ఇక్కడ ఈ సార్. సంతకం మీరే పెట్టచ్చు కదా. అంటే రూల్స్ ఒప్పుకో కదా అని. అబ్బో, రూల్స్ కూడా తెలుసా మీకు? సరే, మీరు బయలుదేరండి. ఇదిగో, పోలీసులు వచ్చి సంతకాలు పెట్టుకెళ్తున్నారు. ఈయనేమన్నా సిఐడి ఆఫీసరా? సిఐడి ఆఫీసర్ పోలీసులు భయపడతారా? మరెవరు? నేను చెప్తాను. పెద్ద క్రిమినల్, 10 దొంగలు, 100 మర్డర్లు, 1000 రేపులు, 1,00,000 స్మగ్లింగ్లు,
మొన్న పేపర్లో రాలేదు, ఇద్దరు తల నరికిన ఘనుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని. అది మా బాస్. శివ శివ, మా అన్న మీద గోల్డ్ అని కేసులున్నాయి, అందుకే ప్రతిరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం పెట్టాలి. ఇంకో విషయం తెలుసా, మా అన్న గౌరవార్థం మా అన్న ఎక్కడుంటే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకువెళ్తుంటారు. రామ రామ, ఇంక ఈ దేశాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ఈ పిల్లెక్కడా భయంతో గది ఖాళీ చేసేసిందా? ఆ పిల్ల అంత పిరికి పిల్లేం కాదు. ఈ చిట్టి మొత్తం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఉద్యోగానికి. ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. మరేం తెలుసు? పెళ్లి పందిరి ఎండి అయినమూర్తి డీల్ చేశాడంటే మీ చెల్లెలు లేచిపోయినట్టు. ఐ మీన్ ముగ్గురుతో. మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే. యునో ధర్మేంద్ర హేమమాలిని ఇప్పుడు తెలుసు, పెళ్లి కాక ముందు తెలుసా? ధర్మేంద్ర హేమమాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతని ఇంట్లో ఒప్పుకోలేదు, నేను సెట్ చేశాను. ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు. కమల్ హాసన్ సారిక ఎవరు సెట్ చేసింది? నేను. ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు. ఏం సార్ అన్ని సెటప్లే చెప్తున్నారు? అక్కడ దాకా ఎందుకు, ఈ మధ్య లేటెస్ట్ హీరోయిన్ టాపెస్ట్. ఎవరు సార్ అది? ఇప్పుడు చెప్పలే పేరు, తర్వాత చెప్తాను. అమ్మా సంధ్య, ఈ పర్టికులర్స్ నోట్ చేసుకోమ్మా. మీరండి. అయ్యో దేవుడా, పంపులో నీళ్లు కట్టేసినట్టున్నారు. దేవుడు పంపు కట్టేలేదు, మేమే కట్టేశాం. ఇక పంపులో నీళ్లు రావు. పంపులో నీళ్లు కట్టేశారంటే భయపడి పారిపోయే రకం కాదు ఈ ఆండాడు. రాయలసీమ నూతిలో నీళ్లు తోడిన ఘట్టమిది. ఇదిగా బావిలో తోడుకుంటాలే. రేయ్, come on. ఈ మాత్రకి బెదిరిపోతారేమో. వెనకటికొకటి తన కోడి కుంపటి లేకపోతే తెల్లారదు అనుకొని కోడిని కప్పిపుచ్చిందట. అయినా గొల్లుమని తెల్లారింది. అట్టా ఉంది ఆయన సంగతి. ఆంటీకి బెదురు లేదు, పోషణలో ఉంది. టక్టక ఎలా తోడేస్తుందో చూడు. తోడకుండా మీరు చెయ్యాలి. ఎలా? హలో ఆండాలమ్మ గారు, మేము స్నానాలు చెయ్యొచ్చా? వెదవులు పడితే లాగొచ్చి నిలబడ్డారు. ఇబ్బందిగా ఉందా ఆంటీ? ఉంటే ఇల్లు ఖాళీ చేయండి. ఇబ్బందిగానే ఉంది. ఏఎన్ఆర్ బాడీ, శోభన్ బాబు బాడీని చూసిన కళ్ళతో వీడి కట్టలాంటి మీ బాడీని చూడలేక కళ్ళు మూసుకుంటున్నాను. రామరామ రామరామ. ఈవిడ మరీ ముదురుగా ఉందిరా. ఆ ముదురికి ఈ ముదిరే కరెక్ట్. సైడ్ ప్లే. ఆంటీ, మావి ఏఎన్ఆర్ బాడీలా ఉండకపోవచ్చు, అయినా సరే మా నలుగురిలోనూ ఎవరి బాడీలు స్ట్రాంగ్ గా ఉన్నాయో చెప్పండి. సిగ్గుపడకుండా మొత్తం చూసి చెప్పండి ఆంటీ. అలాగేంట్రా, నేను ఇంతకు ముందు టైలర్ షాపు నడిపేదాన్ని. అప్పుడు ఎందరో మొగాళ్ళకి కొలతలు తీసి బొందులు లాగులు కుట్టేదాన్ని. నాకు సిగ్గెందుకురా, రండి. నోరు ముయ్యండ్రా, దోమ లోపలికి తోరతటువంటి పెదవల్లారా. నీళ్ళలో నానేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందట్రా. ఒరే జోకరు, దమ్ముంటే జోకరు కొట్టరా. గుడ్ మార్నింగ్ మేడం. దండాలండి అమ్మగారు. సారీ అండి. నీ ఆరోగ్యం పాడు చేసుకునే హక్కు నీకుందేమో కానీ ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు. మనిషి అయి పుట్టిన తర్వాత సంస్కారం నేర్చుకో. ఏమండి పిచ్చేశ్వరరావు గారు, ఒకసారి రండి. ఏమిటండి, ఏమిటి వాళ్ళు వాళ్ళ రౌడీ వేషాలు? వాళ్ళు కావాలని ఆట పట్టిస్తుంటే మీరేం పట్టించుకోకుండా ఊరుకుంటారా? చూడండి, మీరెవరిదో ఇల్లు మాకు అద్దెకిచ్చి ఈ న్యూసెన్స్ తెచ్చి పెట్టారని మీ మీద కేసు పెడతాను. అమ్మా అమ్మా అమ్మా. అన్నయ్య, లోపల మన మిరతం బొట్లు గారు అవుటా? నీకేమన్నా డౌటా? అబ్బే, ఏంటంటే పిచ్చేశ్వరరావు గారు ఇలా అయిపోయారు?